హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనమైతే అత్యంత భయంకరమైన మరియు అందమైన సప్తగుండాల అనే వాటర్ ఫాల్ కి పోతున్నాం. ఈ వాటర్ ఫాల్ వచ్చేసి ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ తిర్యాని మండల్ గుండాల అనే విలేజ్ కి దగ్గరలో ఉంటది. ఈ వీడియో అయితే చాలా పెద్దనే ఉంటది, అందుకని చెప్పేసి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఈ వీడియోలో మనము ఆ వాటర్ ఫాల్ కు ఎట్లా పోవాలి, దారి ఎట్లుంటది, ఎవరెవరు పోవాలి, ఎవరెవరు పోవద్దు అన్ని విషయాలు క్లియర్ గా మీకు చూపిస్తూ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అందుకోసం అని చెప్పేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ప్రస్తుతం మనమైతే ఖానాపూర్ కడెం జన్నార మీదుగా కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ గుండా చాలా అమేజింగ్ గా ఉండే ఈ అడవి గుండా అయితే పోతున్నాం. మీరు కూడా చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో ఈ ఫారెస్ట్. లెఫ్ట్ సైడ్ ఊట్నూర్ ఆదిలాబాద్ పోయే దారి, మనమైతే స్ట్రేట్ గా పోవాలి. ఇట్లా ఈ జంగల్లో పోతుంటే మనకైతే దుప్పులు, జింకలు అడవిలో గడ్డి మేసుకుంటా మందకు మనకు కనిపించినాయి. జూలో కాకుండా ఇట్లా అడవిలో చూస్తుంటే మనకైతే మస్తు ఖతర్నాక్ అనిపించింది. ఈ గుండాల వాటర్ ఫాల్ గురించి యూట్యూబ్ లో వీడియోస్ మస్తున్నాయి, బట్ ఎవరు కూడా అంత క్లియర్ గా రియాలిటీగా చెప్పలేరని నాకు అనిపించింది. అందుకోసానికే నేను ఈ వీడియో పెద్దగా అయినా కూడా పర్లేదు గానీ చూసేటోళ్ళకి జెన్యున్ గా క్లియర్ గా కనిపించాలని చెప్పేసి మీకు అన్ని చూపించుకుంటా పోతున్నాయి. ఇది ఇందన్పల్లి హనుమాన్ టెంపుల్. ఇది చాలా ఫేమస్ గుడి. జై హనుమాన్, జై శ్రీరామ్. ఇదే జన్నారం, ఇదేమో జన్నారం పార్కు. ఇందులో ఇంతకు ముందు ఇక్కడ నెమళ్ళు ఉండే, ఇప్పుడైతే ప్రస్తుతం లేవు. ఇదేమో కవ్వాల్ టైగర్ రిజర్వ్ టూరిజం. ప్రస్తుతం మనమైతే దండపల్లిలో ఉన్నాం. దండపల్లి పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ బస్ స్టాండ్ పక్క నుంచి ఒక దారి ఉంటది. ఆ దారి గుండా మనం పోవాలి ఆ వాటర్ ఫాల్ కి. నిన్న మొన్న ఆనగొట్టుట్లా మొత్తం బురద ఉంది రోడ్ అంతా. మీరైతే ఇటు కార్ లో అస్సలు రావద్దు, ఓన్లీ బైక్ పైనే రావాలి. ఒకవేళ ట్రెక్కింగ్ అంటే ఇష్టపడే వారు కార్ లో వచ్చి కొద్ది దూరం ఆ తర్వాత నడుచుకుంటూ ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి ఎక్కితే చాలా బెటర్. మనకైతే ఇక్కడ నుంచి చాలా దట్టమైన అడవి స్టార్ట్ అయింది. ఇక రోడ్ చూసుకోవచ్చు ఎట్లా ఉందో. రైట్ సైడ్ లో ఫారెస్ట్ బిల్డింగ్ ఉంటది. ఇక్కడ నుంచి వెళ్ళి రైట్ సైడ్ పోతే పెద్దయ్య గుట్ట దేవాలయం వస్తది. మనం అటు కాకుండా స్ట్రైట్ గానే వెళ్ళాలా. ఇట్లనే పోతుంటే పక్కన ఒక సెలయర్ కనిపించింది, దాని నీడ్స్ అప్పుడు మీరే ఇనుండ్రి. ముగ్గురం తోడు దొంగలమైతే బైక్ మీద పోతున్నాం. మీ దోస్తుగాడు ఎవడన్నా గుండాల వాటర్ ఫాల్ పోతున్నాం మామ బైక్ ఇన్రా అంటే మాత్రం బైక్ ను అస్సలు ఇవ్వకుండ్రి, ఎందుకంటే బైక్ మొత్తం నాశనం అవుతుంది. దారి మొత్తం చూడవచ్చు ఎట్లుందో మనకి. ఇప్పుడు ముందు పోయిన కొద్ది ఇంకా అత్యంత దారుణంగా ఉంటది దారి, చూపిస్తా.
మనమైతే ఇప్పుడు గుండాల వాటర్ ఫాల్ వెళ్ళడానికి మధ్యలో ఉన్నాము. ఇదైతే మీరు చూసుకోవచ్చు, చాలా అంటే చాలా దట్టమైన అడవి. మనం సినిమాలలో చూస్తుంటాం కదా అమెజాన్ ఫారెస్ట్ అట్లా ఇట్లా, నాకైతే అట్లనే అనిపిస్తున్నది దీన్ని చూస్తుంటే. ఇది గుట్ట పై నుంచి చిన్న వాటర్ దార వస్తున్నది, ఇక్కడ కొద్దిగా పెద్ద ఉంటుంది వాటర్. ఈ గుట్ట ఎక్కి దిగాలన్నమాట, అంత పెద్ద గుట్ట. ఇక్కడ 7 ఉంటాయి మలుపులు, ఆ 7 మలుపులు ఎక్కిన తర్వాత దిగాలి. ఆ 7 మలుపులు ఎక్కిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత నేను వ్యూ చూపిస్తే ఎట్లా అనిపిస్తుంది మీరే చూడర్రి. మనకు కొంచెం ఫారెస్ట్ లో కొండలు గుట్టలు నడుస్తుంటే బాగా ఇష్టం అన్నమాట. అందుకోసానికి చెప్పైతే మనం అయితే నడుచుకుంటా పోతున్నాం. వాళ్ళిద్దరిని బైక్ మీద పోమన్నా ఈ ప్రకృతిని ఆస్వాదించుకుంటా పోతున్నా. ఇక్కడ మనకైతే ఒక టవర్ కనిపిస్తుంది, దీని పైకి అయితే ఎక్కినాం. ఎక్కి చూస్తుంటే వ్యూ అయితే చాలా అమేజింగ్ గా అనిపిస్తుంది నాకైతే. అయితే ఈ గుట్ట ఎక్కి దిగడానికి ఉండే 7 మలుపులలో నేనైతే 6 మలుపులు నేనే నడిచిన. మనం పైకి పోతుంటే ఒక పిల్లగానికి స్కూటీ అయితే పంక్చర్ అయిందట పాపం. ఆ గుట్ట పై నుండి కిందికి నూక్కుంటా వస్తుండు. ఈ మలుపు అయితే కొంచెం డేంజర్ గానే ఉంది, చాలా జాగ్రత్తగా పోవాలి. ఫారెస్ట్ లోకి ప్లాస్టిక్ అయితే తీసుకుపోకుండ్రి, మీ వంతు పర్యావరణాన్ని అయితే కాపాడుండ్రి. ఇట్లనే కొద్ది దూరం పోయేసరికంటే ఒక మంచి వ్యూ కనిపిస్తుంది, మీరే చూడుండ్రి ఎట్లుందో. ఈ ఊరును చూస్తుంటే మాకైతే అక్కడికే పోయి ఉండాలనిపించింది. చుట్టూ దట్టమైన అడవి, కొండలు, గుట్టలు, మధ్యలో ఊరు. వారెవ్వా ఏముంది. ఇక లాస్ట్ మలుపు దగ్గర నేనైతే బైక్ మీద వచ్చిన వాళ్ళిద్దరే నడిపించిన. వీళ్ళని చూస్తుంటే నాకైతే మా ట్రైనింగ్ గుర్తుకొచ్చింది. మళ్ళా ఇట్లనే ఆ గుట్ట దిగి ఇంకొంచెం ముందుకు పోతుంటే ఇక్కడ ఊరు చూడొచ్చు, ఎంత అందంగా ఉందో చూడండి అసలు. ఇక లాస్ట్ లో మనకి గుండాల ఊరు వాగస్తది. ఇది దాటిన తర్వాత ఇక్కడ ఒక విగ్రహం ఉంటది, ఆ విగ్రహం ముందు నుంచి పోవాలి వాటర్ ఫాల్ కి. బాగానే మంది పిల్లగాండ్లు అయితే వస్తుండ్రు ఈ వాటర్ ఫాల్ చూస్తేందుకు. ఈ వాటర్ ఫాల్ చూడడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది దాదాపు అట కిందికి డైరెక్ట్ గా వెళ్ళిపోతారు. బట్ మీరు గనక వస్తే ఇక్కడ శ్మశానం నుంచి కిందికి పోతే ఇక్కడ వాటర్ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తది. మీరే చూడండి ఎట్లా కనిపిస్తుంది అన్నది. ఇగో ఇక్కడికి బండలు చూడుండ్రి ఎంత వెరైటీగా ఉన్నాయో, నాకైతే మస్తు గమ్మత్ అనిపించింది ఇట్లా చూస్తుంటే. మనమైతే గుండాల వాటర్ ఫాల్ పై ప్లేస్ లో ఉన్నాము. వాటరు ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ వచ్చుకుంటూ కిందికి వెళ్తుంది. మనమైతే ఇక్కడ ఆకలి అవుతుంది మనకి బాగా, పొద్దుగా లేచి బిర్యానీ వండుకొని వచ్చినాం. ఇక్కడైతే ఆరామ్సే సిట్టింగ్ చేసినాం. ఇక ఒక థమ్స్అప్, వాటర్ బాటిల్, చికెన్ బిర్యానీ మొత్తం పట్టుకొని వచ్చేసినాం. ఇక ఇక్కడ మనమైతే తినేసి
ఎనర్జీ తెచ్చుకొని ఇక్కడ నుంచి మనం కిందకైతే నడుచుకుంటూ పోవాలా. సో ఇదంతా మనం వాటర్ చూసుకోవచ్చు, చాలా బాగుంది. ఇట్లాంటి వాటరు, ఈ చెట్లు, ఈ బండలు, వీటి పక్కనే మనం కూర్చొని చికెన్ బిర్యానీ తినడు ఏమన్నా ఉందా? అసలు చాలా అంటే చాలా హైలైట్ అనిపిస్తుంది నాకైతే. ఇందాకనే మనమైతే బిర్యానీ తిన్నాం, మొత్తం టైట్ అయిపోయిందిగా. ఇక్కడ నుంచి మనం కిందికైతే పోయి అక్కడ వాటర్ ఫాల్ ఎట్లా ఉంది, ఎట్లా వాటర్ పడుతుంది అని చెప్పేసి చూసి ఎంజాయ్ చేద్దాం, సరేనా? ఇక్కడ మనకు గాలికి కూలిపోయిన ఒక గుడి అయితే కనిపిస్తుంది. అయ్యో, ఇదే వాటర్ ఫాల్ అనుకునేరు, ఇది కాదు, ఇంకా ముందుంటది. ఇడికేంచి చూస్తుంటే నాకైతే మస్తు భయం అవుతుంది. ఇది వాటర్ ఫాల్ పై భాగం. ఇక్కడ నుంచే వాటర్ కిందికి పడుతుంటే మీకు అదంతా చూపిస్తా. అసలు ఇది చూస్తుంటే ఏమనిపిస్తుందంటే నాకైతే చాలా అంటే చాలా భయం అవుతుంది. ఎంత భయం వేస్తుందంటే అంత దారుణంగా ఉంది. అసలు మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, బట్ చూస్తుంటే మాత్రం నాకు భయం అయిటు దూరం ఉండే మెల్లగా వంగే చూస్తున్నా. అంత దారుణంగా ఉంది. నిఖిల్ అటు పోకు, ఏందది మరి అత్యంత అంటే అత్యంత దారుణంగా ఉంది. మీకు చూడొచ్చు ఆ కొండలు ఏంది, ఆ బండలు, ఆ చెట్లు, ఈ వాటర్ ఫాల్ పడడం కింద. వామ్మో నిఖిల్, మరి గింత దారుణంగా ఉంటుంది అనుకోలేదు నిఖిల్. అసలు నార్మల్ వాటర్ ఫాల్ అనుకున్నా కానీ మరి ఏంది ఇది? ఏదో పెద్ద పెద్ద హాలీవుడ్ మూవీస్లలో మనం చూస్తాం చూడు. నాకైతే రియల్లీ అసలు అమేజింగ్ అనిపిస్తుంది, చాలా భయం అవుతుంది. ఇక్కడ ఉన్నాం మనము, ఇక్కడ నుంచి మనం నిఖిల్ అటు చూపించు, ఇక అట్లా నుంచి కిందికి వెళ్ళి అక్కడి వరకు వెళ్ళాలి మనం. ఇప్పుడు చూద్దాం, ఓకేనా? రైట్. ఇక్కడ లాస్ట్ కొసబండపై కూర్చొని మందు బాబులు ఎవరో మందు తాగుతుండ్రు. దయచేసి మీరెవరైనా ఈ వాటర్ ఫాల్ కి వస్తే మందు మాత్రం తాగకుండ్రి. నేను ఎందుకు చెప్తున్నానో వీడియో మొత్తం చూస్తే మీకే అర్థం అవుతుంది. పైనుంచి ఈ వాటర్ ఫాల్ కిందికి పోయేందుకు మనకు దాదాపు 20 నుంచి 30 నిమిషాల టైం అయితే పడుతుంది. ఈ వాటర్ ఫాల్ కింది కోవడానికి దారి కనిపిస్తుందా ఎట్లుందో చూడుండ్రి. ఈ వాటర్ ఫాల్ చూడడానికి దాదాపు 60 నుంచి 70 మంది యూత్ పిల్లలు అయితే వచ్చారు. అందులో 2 లేడీసే ఉన్నారు. అయితే వీరిద్దరు కూడా నాకు తెలిసి కిందికి దిగలేదు అనుకుంటా, వాటర్ ఫాల్స్ పైనుంచే చూసిపోయారు అనుకుంటా. అంత దారుణంగా ఉంటది కిందికి దిగడానికి దారి. మీరైతే చెప్పులు వేసుకొని రాకుండ్రి, షూ వేసుకొని రండి. ఆ షూ కూడా కొద్ది దూరం వేసుకొని మళ్ళా ఇడుసుడే. వెరీ టైట్ ప్యాంట్లు మాత్రం అస్సలు వేసుకొని రాకుండ్రి. ఈ గుండాల వాటర్ ఫాల్ కు చిన్న పిల్లలు గాని, లేడీస్ గాని, 40 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు గాని ఎవ్వరు కూడా అస్సలు రావడానికి వీల్లేనటువంటిది. కిందికి దిగే దారి దాదాపు మొత్తం చూపిస్తా. మీకు కంఫర్ట్ గా అనిపిస్తేనే పోన్రి, లేకుంటే ఓకుండ్రి. నేను చాలా మంది యూత్ పిల్లగాళ్ళని చూసిన ఆల్కహాల్ తాగి కిందికి దిగుతుండ్రు, ఇంకొందరు అయితే కింద ఆల్కహాల్ తాగి పైకి ఎక్కుతుండ్రు. వాళ్ళు అసలు ఎట్లా ఎక్కుతారో ఏమో వాళ్ళకే తెలాలే. ఒకవేళ ఎవరికన్నా కాలు జారి కింద పడ్డారంటే 206 బొక్కలు ఇరుగుడు మాత్రం గ్యారంటీ.
ఇక ఇట్లనే కొద్ది దూరం కిందికి పోయినాకడ ఇక్కడికేంచి వాటర్ ఫాల్ చూస్తే చాలా అమేజింగ్ గా కనిపిస్తది. ఇక్కడ జరసేపు నిల్చొని ఫోటోలు దిగి జరసేపు కూసున్నాము. ఇక ఇక్కడ నుంచి అయితే షూస్ ఇడిచేసి వట్టి కాళ్ళతో పోతున్నాం. ఎందుకంటే బురద జారుడు బండలు ఉన్నాయి. నేనైతే 1,50,000 ఫోన్ ని చేతిలో పట్టుకొని వీడియో తీసుకుంటా, ఇంకో చేతిలో చెత్తిరి పట్టుకొని దిగుతున్నా. ఒకవేళ ఫోన్ జారి కింద పడితే 1,50,000 పోతాయి. అట్లే నేను కింద పడ్డాను అనుకో నా బొక్కలు పోతాయి. ఖతం, టాటా, బై బై, గుడ్ బై అయితది. ఈ రోజు మన అదృష్టం అయితే బాగుండి వర్షం తుపురు తుపురు పడి పోయింది. ఎక్కువ గట్టి గొట్టలేదు, లేకపోతే అంతే సంగతి. నాకు తెలిసి ఇలా రాత్రి అంతా నిద్రనైతే పట్టట్లేదు మాకు. ఈ గ్లూట్స్, థైస్, ఈ కాఫ్ మజిల్ మొత్తం పట్టేసేటట్టున్నాయి. ఇగో ఈ బండల సందులలో చూడుండ్రి దారి ఎట్లుందో, ఎట్లా పోడో చూడుండ్రి. ఇక మనోళ్ళు అయితే అతి కష్టం మీద ఎందుకు అత్తిమరా నాయనా అన్నట్టు అనుకుంటా దిగుతాండ్రిగా. ఇగో ఈ బండల మధ్యలో సంద ఎట్లుందో చూడుండ్రి. ఇగో ఈ ప్లేస్ లో అయితే మనోళ్ళకైతే దిగరాలేదు. చాలా సేపు కష్టపడి కంక బొంగు చెట్టు కొమ్మ పట్టుకొని జారుకుంటా కిందికి దిగిండ్రి. మనమైతే అట్లిట్లు వేసి వీడియో తీసుకుంటూ అయితే పోతున్నాం. ఇక బురదైతే చాలా బాగానే జారుతుంది కాళ్ళకు. ఈ బురదల బోర్ల బొక్కల పడితే ఎట్లుంటుంది ఒక్కసారి ఊహించుకోండి. ఫైనల్లీ మనమైతే వాటర్ ఫాల్ చేరుకున్నాము. అంత కష్టపడి వచ్చినందుకైతే ఫలితం దక్కింది. నాకైతే ఈ వాటర్ ఫాల్ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంత ఎత్తు నుండి వాటర్ ఎట్లా పడుతున్నాయో చూడుండ్రి. నాకైతే ఈ వాటర్ ఫాల్ చూస్తుంటే బాహుబలి సినిమా గుర్తుకొచ్చింది.
చాలా మంది అయితే ఈత కొట్టుకుంటూ వాటర్ పై నుండి కింద పడే ప్లేస్ కి పోయి స్నానం చేస్తుండ్రు. ఇట్లా ఎవరు కూడా ప్రమాదకరంగా ట్రై చేయొద్దు. మనమైతే కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి రిటర్న్ అయినమిగా. దిగేటప్పుడు గంత కష్టపడ్డాం, ఇంకా ఎక్కేటప్పుడు ఇంకెంత కష్టం ఉండేనో మీరే అర్థం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే జెన్యూన్ గా రివ్యూ ఉందనుకుంటే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.